హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నీ పెనియల్. సో ఈరోజు అయితే మా హాస్టల్ టూరు మీకు చూపిస్తున్నాను. గౌతమి బాయ్స్ హోటల్ అది. సో అది హోటల్ ఎందుకంటారో నేను చెప్తాను తర్వాత. ఇందులో 4 ఫ్లోర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ లాస్ట్ కనిపిస్తున్న ఆ కార్నర్ రూమే మాది 4th ఫ్లోర్. ఇందులో 4 ఫ్లోర్స్ ఉంటాయి అండ్ లిఫ్ట్ అయితే లేదు, అన్ని మెట్లే ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపలికి పోయి చూద్దాము ఎట్లుందో. ఇక్కడ ఈ సైడ్ ఏరియా అంతా బైక్ పార్కింగ్, కింద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇది పీజీ హాస్టల్. దీన్ని హోటల్ ఎందుకని అన్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది గౌతమి బాయ్స్ హోటల్. ఇందులో మనకు ఇది హోటల్ ఎందుకని అన్నామంటే బెడ్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని హోటల్ అని అన్నారు. అంతకుముందు హాస్టల్ అనే అన్నారు, కానీ ఇది హాస్టల్ లాగా, హాస్టల్ కంటే ఎక్కువ వర్త్ ఉన్నదని చెప్పేసి ఎస్ తీసేసి ప్రస్తుతం దీన్ని హోటల్ అని పిలుస్తున్నారు, గౌతమి బాయ్స్ హోటల్. సో ఇది ఈ ఏరియా, ఈ సైడ్ ఏరియా అంతా వచ్చేసి మనకు బైక్ పార్కింగ్ వస్తుంది. సో అటు సైడ్ మంజీరా హాస్టల్ ఉంటుంది, ఇది కృష్ణ హాస్టల్, చిన్న హాస్టల్. సో ఇప్పుడైతే లోపలికి పోయి మా రూమ్ టూర్ చూద్దాము. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, అదే ఎంట్రన్స్. దీనికి ఓన్లీ సింగిల్ ఎంట్రన్సే ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి పోయి చూద్దాం రండి. సో ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లకి వెళ్ళబోతే లోపల అయితే చాలా చల్లగా ఉంది. ఇక్కడ వెయిటింగ్ ఏరియా అండ్ ఇక్కడ అందరూ గెస్ట్ వచ్చి కూర్చుంటారు. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు 2 వేస్ ఉంటాయి. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు అండ్ ఇంకొకటి ఆ సైడ్ ఉంటుంది. సో మోస్ట్లీ మనము రూమ్ 410 ఆ కార్నర్లో ఉంటుంది కాబట్టి మనం అటు సైడే వెళ్తాము. అండ్ ఇది సైకిల్ పార్కింగ్. ఇంతకుముందు మీకు బైక్ పార్కింగ్ చూపించాను కదా, ఇక్కడ కింద మొత్తం సైకిల్ పార్కింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం మెట్లెక్కి పైకి వెళ్తాం రండి. సో ఇది డైనింగ్ హాల్. ప్రస్తుతం అయితే మనం ఇళ్ళకి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ రూమ్ టూర్ కాబట్టి. అది మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తా. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. సో ఇప్పుడు మెట్లెక్కి మనం డైరెక్ట్గా 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు 4th ఫ్లోర్ ఇదే. 4th ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాము. సో ఇదే మా రూము, కార్నర్లో ఉంటుంది, 410 రూము. సో పైన మీరు చూడొచ్చు సిట్టర్ ఉంటుంది. సిట్టర్ అంటే దాని అర్థం ఏంటిదంటే లోపలికి పోయి కూర్చోవాలని దాని అర్థము. సో దీనికంటే తర్వాత మాకు ఇటు సైడ్ ఒక స్పేషియస్ ఏరియా ఉంటుంది. సో ఈ ఏరియాలో మేము ఫోన్ కాల్స్ లేదంటే ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి, నైట్ టైం కొంచెం గాలికి రావడానికి ఈ ఏరియాకి మేము వస్తామన్నట్టు. సో ఈ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బయట మొత్తం సీనరీ, మనకు బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. సో ప్రస్తుతానికైతే మనం రూమ్లో మా రూమ్ ఎట్లా ఉందో మీకు చూపిస్తారండి. హాయ్ సుస్వరాజ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. అదేం చేస్తున్నావు? ఇది మనం యూట్యూబ్ కోసము వ్లాగ్ తీస్తున్నాము. సో ఈ సుస్వరాజ్ వర్క్ ఏరియా. ఇక్కడనే తన వర్క్స్ ఉన్న, అసైన్మెంట్స్ ఉన్న, స్టడీస్ అయినా కానీ ఇక్కడనే చేస్తాడు. అండ్ సుస్వరాజ్ నాలెడ్జ్ చూడండి, ఇక్కడ తన ఆరిగామి లాగా ఇక్కడ ఒకటి చేసుకున్నాడు. ఇంట్లోనే అన్ని ఐడి కార్డ్స్ ఏమైనా ఇందులోనే ఉంటాయి. టైం టేబుల్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాడు. ఇక్కడ పవర్ సప్లై చేసేది, రూమ్కి అంతా పవర్ సప్లై చేసేది సుస్వరాజ్ ప్లేస్ నుంచే అంతటి సప్లై అయిపోద్ది. ఇక్కడ కూడా ఉందనుకోండి, కానీ ఇది నాకు కూడా వస్తుంది అన్నట్టు, మెయిన్ పవర్ సప్లై అన్నట్టు. ఇక్కడనే ఫ్యాన్స్ స్విచ్చెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మా రూమ్లో 2 ఫ్యాన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ ప్రస్తుతం అయితే బాగా స్పీడ్గా తిరగట్లేదు కానీ. అండ్ మా రూమ్లో పెద్ద స్పీకర్ ఉంది, తీయాలా? ఈ రూమ్లో మాకు పెద్ద స్పీకర్ ఉంది. ఇందులో చాలా వాల్యూమ్ వస్తుంది. ఈవినింగ్ టైంలో రిలాక్సేషన్ కోసము ఫుల్ సౌండ్ పెట్టేసి మంచి మంచి సాంగ్స్ అయితే మేము వింటాము. సో ఇప్పుడు ఇక్కడ హరీష్ వర్క్ ఏరియా ఇది. సో హరీష్, హాయ్ హరీష్ బెడ్ అయితే ఇది, హరీష్ డెస్క్ ఇది. చాలా బాగా అవుతాడు హరీష్, డెడికేటెడ్గా ఇక్కడనే ఉండి. సో మాకైతే రూమ్లో చాలా కామెడీ జరుగుతుంది. కామెడీ అని అంటే ఎప్పుడు జోక్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడము, అన్నీ చాలా చాలా బాగుంటుంది. ఫన్నీ ఉంటుంది మొత్తము. అండ్ హరీష్కి యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ఛార్జింగ్ ఏరియా ఇక్కడ ఇదంతా పెట్టేసుకుంటారు. హరీష్ ఏరియా అయితే ఇది. ఆ కార్నర్లో మనం అనురాగ్ ఉంటాడు. అనురాగ్ బట్టలు, ఆయన డెస్క్, అక్కడనే తను వర్క్ చేసుకుంటాడు. ఐరన్ బాక్స్ అవి ఉన్నాయి, ప్రస్తుతం తను లేడు. అండ్ ఈ ఏరియా ఇక్కడ మనకు విండో ఉంది. ఇది వెంటిలేషన్ కోసం. మా రూమ్లో ఏందనంటే, మా రూమ్లో వెంటిలేషన్ బాగుంటుంది. అన్ని రూమ్స్తో కంపేర్ చేస్తే లైటింగ్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు చాలా విండోస్ ఉండి ఇక్కడ మేము వెంటిలేషన్ కోసం విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా మాకు బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ రెగ్యులర్ మణిదీప్ ఉంటాడు. 4 డిఏ ఉంటే ఒక్కడు రెగ్యులర్. సో మణిదీప్ నీ చూపించు ఒకసారి, ఇటు వచ్చి. మణిదీప్ కూడా ప్రస్తుతం అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నాడు. కొంచెం నీ ఫేస్ అటు చూపించు. సో కొంచెం షైగా ఫీల్ అవుతున్నాడు. మా రూమ్స్లో 2 ప్యాడ్స్ ఉన్నాయి, ఒకటి నాది ఒకటి అనురాగ్ది. కానీ ఇది యూనివర్సల్, ఎవరైనా యూజ్ చేస్తాము ఈ ప్యాడ్స్. అసైన్మెంట్స్ రాసుకోవడానికి
చాలా బాగా యూజ్ అవుతుంది మాకైతే ఇది యాక్చువల్లీ. సో ఈ 2 ప్యాడ్స్, ఇవి అన్ని షెల్ఫ్స్. సో మీద నుంచి వస్తే మీద అంతా పాత స్టోరేజ్ అన్నమాట. అది మనకు స్టోర్ రూమ్ లాగా పనిచేస్తుంది. మీద మొత్తము పాత సామాన్ ఎప్పుడు తీయకుండా ఉండేటి అన్ని మీద పడేస్తాము. అండ్ నా సామాను కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది ఇందులో. అండ్ ఎగ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. వాటర్ కెటిల్. కింద చూస్తే కింద షూ ఏరియా, సబ్బులు, బ్రషెస్, బట్టల బ్రష్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ 2 డంబెల్స్ ఉన్నాయి 2.5 kgs. సో ఇది ఎవరు ఎక్కువ చేస్తారంటే మా రూమ్లో సుస్వరాజ్ అండ్ హరీష్ ఎక్కువ చేస్తారు. సో వీళ్ళిద్దరూ రోజు ఈ డంబెల్స్ ప్రాక్టీస్ చేస్తారు. జిమ్ కొన్నప్పుడు అయితే చేస్తారు. అండ్ ఈ సెల్స్లో మనం చూసుకుంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయంటే సుస్వరాజ్ దగ్గర ఉన్నాయి. కాస్మెటిక్స్ అని కాదు కానీ ఇక్కడ బాడీ లోషన్, పౌడరు, ఉప్పు ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో హరీష్ స్ప్రౌట్స్ మెయింటైన్ చేస్తారు. డైట్ జిమ్కి వెళ్తాడు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయాలి. కొన్ని పల్లీలు, చియా సీడ్స్ ఉన్నాయి. ఇది చియా కాదు, ఇది చనా సీడ్స్. ఇంకా చాలా ఉన్నాయి చియా సీడ్స్. నేను కూడా హరీష్ నుంచి యాక్చువల్లీ డైట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి చూస్తున్నా. సో ఇక్కడ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది సుస్వరాజ్ బెడ్. సుస్వరాజ్కి యాక్చువల్గా అక్కడ చైర్ ఉంది, తన సుస్వరాజ్ చైర్. తను అందులోనే కూర్చుంటాడు. ప్రస్తుతం అయితే అది అక్కడ చినిగింది. ప్రస్తుతము ఇక్కడ చినిగింది కాబట్టి ఇది మూలకు పడిపోయింది. కానీ ఎక్కువ శాతం అయితే ఇందులోనే కూర్చుంటాడు. ఇది ఫోల్డబుల్ చైర్, తనకు బాగా యూజ్ అవుతుంది. సో ఇది సుస్వరాజ్ బెడ్. సుస్వరాజ్ పక్కనే నా బెడ్ ఉంటుంది. ఈ దండం అయితే అక్కడ నుంచి అక్కడికి ఉంటుంది. సో నా బట్టలు అయితే ఈ మోస్ట్లీ విడిచిన బట్టలన్నీ దీనిపైన వేస్తా. ప్రస్తుతం ఈరోజు అయితే కొంచెం రూమ్ నీట్గా ఉంది, కానీ ఎవ్రీడే ఇట్లా ఏమి ఉండదు. సో ఇది నా బట్టలు. ఇది రెయిన్ కోట్. వర్షం పడేటప్పుడు బైక్ మీద వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్తా, రెయిన్ కోట్ తీసుకెళ్తా. ఇది నా బెడ్, ఇది నా వర్క్ ఏరియా. అండ్ నాకు ఎగ్జామినేషన్ టైంలో ఇబ్బంది అవుతున్నదని చెప్పి ఇక నేను ఆగలేక, ఎవరిని అడగలేక, అప్పటికి ఎంబీఏ వాళ్ళు లేక నేను ఒకటి ఫ్లిప్కార్ట్లో ఈ టేబుల్ ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇది ప్లాస్టిక్దే కానీ నాకు యూజ్ అవుతుంది. సో ప్రస్తుతం నా సామాన్ ఏమేమి ఉన్నది చూపిస్తా. తను వైట్ బోర్డ్ అడిగింది కాబట్టి నేను కొంచెం చాలా పనులు ఉంటాయి కాబట్టి నేను మర్చిపోయేది ఎక్కువ ఉన్నది. ఖాళీగానే ఉంటా చాలా టైమ్స్, కానీ నాకు ఏం పని చేయాలో గుర్తుకు రాదు. సో అందుకే ఒక బోర్డ్ అయితే తీసుకున్నా. ఇది అమెజాన్ బేసిక్స్ బోర్డు. సో దీనికి యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. సో ఇందులో 2 మార్కర్స్ ఉంటాయి. నా డైలీ టాస్క్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ రాసుకుంటా. కొన్ని అయిపోయినాయి అన్నీ తుడిపేసిన. అండ్ నాకు ఒక బ్యాగ్, ఈ బ్యాగ్లో కొంచెము ఏమన్నా విలువైన వస్తువులు ఉంటే ఇందులో పెట్టేస్తా. అండ్ అక్కడ బట్టలు ఉంటాయి కింద. సో ఇక్కడ నా డెస్క్ పైన ఏమేమి ఉన్నాయో చూపిస్తా. అందరి డెస్క్స్ కొంచెం తక్కువ ఉంటాయి, నా డెస్క్ పైన సామాన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది హెల్మెట్, 2 హెల్మెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది మోటో వ్లాగింగ్కి రీసెంట్గా ప్రిపేర్ చేసిన హెల్మెట్. సో ఇందులోనే మోటో వ్లాగింగ్ గోప్రోతోనే వస్తాయి. ఇక్కడ ఒక టిష్యూ బాక్స్ ఉంది. రూమ్ అందరం ఏమన్నా తూడ్చాలనుకుంటే ఇది దీంతోనే షేర్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి. బుక్స్ ప్రస్తుతం ఒక బుక్ చదువుతున్నా. అండ్ ఇక్కడనే కొన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి. ఇది బైబిల్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ హ్యాంగర్ ఉంది. ఈ హ్యాంగర్ మీద నేను ఎక్కువ ఏం వెయ్యను. ఇది నా ఐడి కార్డు ఆఫీస్కి తీసుకుపోయేది, అది బైక్, కిచెన్, వాచ్. అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఫ్లూట్ మనకు రాదు, కానీ జస్ట్ అట్లుంది. అప్పుడప్పుడు టైంపాస్కి ప్లే చేద్దామని తీసుకున్నాను, కానీ టైమే సరిపోదు నాకైతే. అండ్ స్విచ్ బోర్డు నేను యాక్చువల్లీ సుస్వరాజ్ దగ్గర నుంచి ఒక వైర్ తీసుకొని ఈ కనెక్షన్ ఇచ్చుకున్నా. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది. డెస్క్ ఏరియా ఇట్లా ఉంది. యాక్చువల్లీ ఇది గిటారు, ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. సో ఒక్కసారి చూపించి లోపల పెట్టేస్తా. సో ఇది గిటార్ యాక్చువల్లీ ప్లే చేయాలి, కానీ ఇప్పుడైతే నాకు టైం పాసిబిలిటీ లేక ప్లే చేయట్లేదు. మన బ్రో మొత్తం మల్టీ టాలెంటెడ్. అక్కడ అంతా కంప్యూటర్ వస్తుంది, మల్టీ టాలెంటెడ్ ఏమి కాదు కానీ వస్తుంది. సో ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే ప్రస్తుతం ఒకటి ఉంది కార్నర్లో. సో ఇది అప్పుడప్పుడు రిలాక్సేషన్ కొరకు తీస్తాను, కానీ ఎక్కువ తీయట్లేదు. అండ్ వీడియో రికార్డ్ చేసే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నా కోసము. ఇది యాక్చువల్లీ నా ఎనర్జీ డ్రింక్. హెడ్ ఫోన్స్ దీనిపైన ఉన్నాయి. ఇది నేను ప్రిఫర్ చేస్తాను. మన క్లాస్లో కూడా చాలామందికి ఇటువంటివి ఉన్నాయి, అండ్ నాకు కూడా ఇటువంటిది ఒకటి ఉంది. ఇందులో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, నాకు ఇష్టము. ఇది బోట్ హెడ్ ఫోన్స్, యాక్చువల్లీ బోట్ హెడ్ ఫోన్స్. అండ్ ఇది నా ఎనర్జీ డ్రింక్. రోజు మార్నింగ్
ఇది తాగుతా అన్నట్టు. మా రూమ్లో వాళ్ళకు ఇది ఏంటిదో తెలుసు. అండ్ మోస్ట్లీ ఇంతే నా వర్క్ ఏరియా. నాకైతే ఈ హైట్ అడ్జస్ట్మెంట్కి ల్యాప్టాప్ ఇట్లా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఏం చేసినానంటే టిష్యూ బాక్సే ఇట్లా పెట్టేసుకున్నా. ఈ టిష్యూ బాక్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ లోపల స్టోరేజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతం ఇలా చిన్న చిన్న వస్తువులు ఇట్లాంటివి ఇంకా ఏమన్నా పెన్సిల్స్ అవి ఇవి ఏమన్నా ఉంటాయి ఇందులో వేసుకుంటా. సో ఇట్లా అనురాగ్ నాకు చెప్పిండు యాక్చువల్గా ఒకటి ల్యాప్టాప్ స్టాండ్ తీసుకోమని చెప్పిండు, కానీ తీసుకోలే ఎందుకంటే నాకు ఇదే కన్వీనియంట్గా ఉంది. పెన్స్ ఏమన్నా సిజర్స్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేసుకుంటా. కిందనైతే కార్డ్బోర్డ్ షీట్స్లో మన సామాన్ ఉంటుంది, చాలా స్పేస్ ఉంది. కింద ఎక్సో బార్ అవి ఇవి ఏమేమో ఉంటాయి. ఇక ఇది మా కాలేజ్ టైం టేబుల్. నాకైతే రోజు ఏం పీరియడ్ ఉన్నదో అసలు గుర్తుండదు. సో కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ టైం టేబుల్ నేను పేస్ట్ చేసుకున్నా. అండ్ ఇది నేను మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసుకున్నా, వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ తీసుకున్నా. అండ్ ఇట్లా చూసుకొని ఏ డేట్స్ నాడు ఎట్లా లీవ్ తీసుకోవాలి, ఎప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకొని నేను ప్రిపేర్ అయినా. యాక్చువల్గా ముందు ఏమైనా టాస్క్ ఉంటే ఇక్కడ ఇట్లా రాస్తుండే, సరిపోతలేదు, కొంచెం కన్వీనియంట్గా లేదని, అందుకే ఆ బోర్డు తీసుకున్నా. హరీష్ని సరిగా రాలేడు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా హరీష్ని. పర్లేదు బ్రో. ఒకటి అనురాగ్ గురించి చెప్పాలంటే అతను మా రూమ్ యొక్క స్టఫ్. ఆకలి మీద ఉన్నప్పుడు సుస్వరాజ్కి చాలా కోపం వస్తుంది. సో ప్రస్తుతం అయితే ఇదే మా రూమ్ టూరు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. గౌతమి హాస్టల్ ఎస్పెషల్లీ రికమెండెడ్ కంపేర్ టు ఆల్ అదర్ హాస్టల్స్. సో ఇది మా టోటల్ రూమ్ టూర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.